తోటలో ఉన్న పచ్చి పిక్కలన్నీ కిందన పడిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అసలు ఏం జరిగిందంటే మొన్న వచ్చిన వర్షాల కారణంగా చెట్లకి అయితే బాగా పిక్కలు వచ్చాయి అనమాట. ఆ పిక్కలు వచ్చి ఆనందపడేలోపు నిన్న నైట్ ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద గాలితో వర్షం వచ్చింది. ఆ వర్షం దెబ్బకి చెట్లుకున్న పచ్చి పిక్కలన్నీ రాలిపోయి ఏ వర్షం వల్ల అయితే ఆనందపడ్డాం అదే వర్షం వల్ల బాధపడాల్సి వస్తుంది. ఇంకా బకెట్లు తీసుకుని తోటలో పిక్కలాడడానికి అయితే బయలుదేరేసాం. ఈ రోజు నార్మల్ పిక్కల కన్నా ఈ పచ్చి పిక్కలు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి. నా చేతిలో పిక్కలు చూసాక మీకు నేను చెప్పనక్కర్లేదు. రైతులు ఎక్కువగా ఎందుకు నష్టపోతారో నాకు ఇప్పుడు అర్థమైంది. వర్షాలు పడాల్సిన టైంలో పడవు, కానీ వాళ్ళు ఏదో బాధపడి ఏ చెరువు నీళ్ళు మోటార్ నీళ్ళు ఉపయోగించుకొని పంటలు పండించుకుంటూ ఉంటారు. పంటలు పండిన తర్వాత కరెక్ట్ గా చేతికి వచ్చే టైంలో ఇలా వర్షాలు పడుతుంటాయి. అలా బకెట్లతో పల్లి తీసుకుని వచ్చి ఒక దగ్గర పోగేస్తున్నాం. ఈ పాప పేరు వచ్చేసి ముకిల్తా. పేరు భలే ఉన్నది కదా. పేరే కాదు, పాప కూడా చాలా యాక్టివ్ గా ఉంటది. ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు. వాళ్ళ పాప ఎలా తోటలోకి సరదాగా వస్తుంటది. ఈ వర్షం వల్ల మేము అంతలా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పచ్చి పిక్కలన్నీ ఎండబెట్టుకుని ఏదో అమ్మేసుకుంటాం. కానీ మా సరౌండింగ్స్ మొత్తం అన్ని మామిడి తోటలు మినప చేలే ఉన్నాయి. వాళ్ళ గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. పిక్కలాడడం అయితే దాదాపు పూర్తయిపోయినట్టే, కానీ పచ్చి పిక్కలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందుకు మీకు వర్షాకాలం అంటే ఇష్టమో లేదో కింద కామెంట్ చేసేయండి. వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్